రీసెంట్ టైంలో బెల్లంకొండ శ్రీనివాస్ గారు కొత్త కాన్సెప్ట్స్ బాగా ట్రై చేస్తున్నారు. వాటిలో కొన్ని వర్కౌట్ అవుతున్నాయి, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. వాటిలో రాక్షసుడు మూవీ అయితే సూపర్ సైకో థ్రిల్లర్ మూవీ కదా. బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ ఆయన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ రీసెంట్ గా బైరం మూవీతో కూడా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు హారర్ మూవీ జానర్ తో మన ముందుకు వచ్చారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఎస్ టాకీస్. రివ్యూలోకి వెళ్లే ముందు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కౌశిక్ పెకలపాటి డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండ్ అనుపమ పరమేశ్వరన్ గారు నటించిన కిష్కింధపూరి మూవీ రివ్యూ. కథ విషయానికి వస్తే, రాఘవ మైథిలి వీళ్ళిద్దరూ గోస్ట్ వాకింగ్ టూర్స్ చేస్తూ ఉంటారు. అలా ఒకసారి రియల్ గోస్ట్ ఉండే హౌస్ కి వెళ్లాల్సి వస్తుంది. ఆ కిష్కింధపూరిలో ఒక రేడియో స్టేషన్ ఉంటుంది. ఆ రేడియో స్టేషన్ ఉండే ఇంట్లో దయ్యం ఎవరు, ఆ దయ్యం అందరినీ ఎందుకు చంపుతుంది, ఆ దయ్యాన్ని హీరో ఎలా ఆపాడు అనేది సినిమా స్టోరీ. ఫస్ట్ 10 minutes లో దయ్యం బిల్డింగ్ వెళ్తే ఏమవుతుంది అని చూపించి హీరో ఇంట్రడక్షన్ షార్ట్స్ పెడతారు. ఆ తర్వాత హీరో హారర్ హౌస్ లో పనిచేస్తుంటాడని చూపించి అక్కడ ఒక సాంగ్ ని కూడా పెడతారు. వాళ్ళు కిష్కింధపురి వెళ్ళాక పిక్ అవుతుంది. అప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఇన్వెస్ట్ అవుతాము, వీళ్ళకి ఏం కాకూడదు అనేలాగా డిజైన్ చేశారు స్టోరీని. ఫస్ట్ హాఫ్ హారర్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో బాగుంటాయి. ఇదే లైన్ సెకండ్ హాఫ్ కి ఉంచిన ఇంకా బాగుండేది. ఇంటర్వెల్ వరకు మూవీ కొంచెం మెల్లగా స్టార్ట్ చేశారు. అక్కడ ఒక సాంగ్ పెట్టారు తప్ప నాకు పెద్ద మైనస్ లాగా ఏం కనపడలేదు. ఇంటర్వెల్ కి ట్విస్ట్ బాగుంది. దయ్యం ఎవరు, దాని బ్యాక్ స్టోరీ ఏంటి అని తెలుగు మూవీ టెంప్లెట్ స్టోరీ లానే సెకండ్ హాఫ్ ఓపెన్ చేస్తారు. అయితే ఇక్కడ దయ్యం ఫ్లాష్ బ్యాక్ ఎంత బాగుంటే అంత బాగుంటది మూవీ. సెకండ్ హాఫ్ డిపెండ్ అయ్యేది ఈ పాయింట్ మీదనే. కానీ ఈ పాయింట్ ఎలా డీల్ చేస్తారంటే, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంత థ్రిల్లింగ్ గా ఏమి ఉండదు. అలా నచ్చకపోవడానికి కొన్ని బ్యాడ్ చాయిసెస్ రీజన్. ఫస్ట్ హాఫ్ లో దయ్యం క్యారెక్టర్ ప్లే చేసిన వాళ్ళు చాలా బాగా ప్లే చేశారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ ఆ బ్యాక్ స్టోరీ అంత సాలిడ్ గా ఉండదు. మూవీలో ఉన్న ట్విస్ట్లు కూడా కొన్ని, నేను 10 minutes కి ఒక ట్విస్ట్ ఇస్తా అన్నట్లు 1 or 2 ట్విస్ట్ బాగానే పెట్టారు. బట్ అవి జస్ట్ స్టోరీని ప్రొలాంగ్ చేయడానికి పనికొస్తాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, సెకండ్ హాఫ్ లో ఒక క్యారెక్టర్ దయ్యం స్టోరీ చెప్తుంది. ఆ క్యారెక్టర్ ఆ స్టోరీ చెప్పాక మళ్ళీ ఇంకో ట్విస్ట్ వేస్తా అని చెప్పి, ఎందుకైందని చెప్పి మెయిన్ క్యారెక్టర్స్ క్వశ్చన్ చేసుకుంటాయి అండ్ లాజిక్స్ వెతుక్కుంటూ ఉంటారు. మళ్ళీ ఇంకో క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ చెప్పినప్పుడు ఆ దయ్యం గురించి ఎవరికి తెలియని పాయింట్స్ చెప్తారు. ఆ క్యారెక్టర్ కి ఆ దయ్యం స్టోరీ ఎలా తెలుసు అనేది జస్టిఫికేషన్ ఎక్కడ ఇవ్వరు. ఇవన్నీ కాదు, ఇప్పుడు హీరోకి దయ్యం స్టోరీ తెలిసిపోయింది. ఇప్పుడు హీరో ఆ దయ్యాన్ని ఎలా ఫేస్ చేస్తాడో అని ఇంట్రెస్ట్ తో చూస్తాం. బట్ నథింగ్ హ్యాపెన్స్. సినిమాలో ఆ క్లైమాక్స్ లో వచ్చే విఎఫ్ఎక్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ కి లీడ్ ఇవ్వడానికి ఒక క్లిఫ్ హ్యాంగర్ ని ఇస్తారు. ఆ క్లిఫ్ హ్యాంగర్ కూడా స్టార్టింగ్ లో ఒక సీన్ ని బేస్ చేసుకుని ఉంటుంది. అది ఎండింగ్ వరకు అలా సేవ్ చేసుకోవడం వల్ల అది అంత క్లియర్ గా ఉండదు. ఓవరాల్ గా మ్యూజిక్ ఈస్ డీసెంట్ ఫ్రమ్ చైతన్ భరద్వాజ్ గారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ హాఫ్ ఇచ్చారు, బాగా వెళ్ళిపోయింది. విజువల్స్ బాగానే ఉన్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, వెల్లంకొండ శ్రీనివాస్ గారు ఎప్పుడు ఓల్డ్ టైమ్ లో ఉన్న యాక్టింగ్ కాకుండా ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యారు. అండ్ అనుపమ పరమేశ్వరన్ గారి యాక్టింగ్ వాజ్ గుడ్. అండ్ విలన్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో వాళ్ళు సూపర్ గా యాక్ట్ చేశారు. అండ్ ఈ విలన్ క్యారెక్టర్ కి తగ్గట్టు ఇంకో మేజర్ క్యారెక్టర్ ఉంది. అది ఎవరు అనేది రివీల్ చేయట్లేదు, బట్ మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓవరాల్ గా మూవీ ఇస్ గుడ్, బట్ యావరేజ్ హారర్ మూవీ చూసే వాళ్ళకైతే చాలా బాగా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఎక్కువ హారర్ మూవీ చూసే వాళ్ళకి కొంచెం అటు ఇటుగా ఉంటుంది మూవీ. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, please subscribe to DSS Talkies and hit the bell icon for more updates. Thanks for watching.